వివాదాలకు రాజీ మార్గమే రాజమార్గమని, అన్నింటికీ కోర్టులు, పోలీసులు మాత్రమే పరిష్కారం కాదని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. స్థానిక కొత్తపేటలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అర్జీలను స్వీకరించారు. మొత్తం 9 అర్జీలు వచ్చినట్లు తెలియజేశారు. జగ్గడిగుంటపాలెంలో మసీదు నిర్మాణం జరుగుతుందని, కొలకలూరులో మంచినీటి సమస్యపైన సాంకేతిక కారణంతో ఇంటి నిర్మాణం ఆగిపోవడం వంటి వివిధ అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు. సంబంధిత శాఖలకు పంపి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 గ్రీవెన్సెస్ వచ్చాయి. అందులో 3 సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. మరి ముఖ్యంగా జగ్గడిగుంటపాలెం పరిధిలో ఒక మసీదు కన్స్ట్రక్ట్ చేస్తున్నారని ఒకటి పబ్లిక్ గ్రీవెన్స్ ఉంది. అట్లాగే బురిపాలెంలో రోడ్ల ఆక్రమణ, పంచాయతీ రోడ్డు ఆక్రమణ అని చెప్పేసి కూడా ఒకళ్ళు వచ్చున్నారు. కొలకలూరులో మంచినీటి సరఫరా రిలేటెడ్గా ఒక ప్రాబ్లం వచ్చింది. అది కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడాం. దానికి సంబంధించిన మనీ శాంక్షన్ అయిందని కూడా తెలుస్తోంది. అది కూడా త్వరలోనే టేకప్ చేస్తాం. అట్లాగే హౌసింగ్ రిలేటెడ్గా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది పరిస్థితి అని వచ్చింది. మరి హౌసింగ్ ఏఈ గారితో డిస్కస్ చేస్తే ఇట్లాంటివి చాలానే ఉన్నాయన్నారు. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ని కూడా ఉన్నతాధికారుల నోటీస్కి తీసుకెళ్ళి త్వరలోనే వాటి పరిష్కారం చేస్తాం. మరి అట్లా కాకుండా కోర్టు వివాదంలో ఉన్నాయి. కాజీపేటలో ఒక అన్నదమ్ముల వివాదం కూడా వచ్చింది. ఇది పరిశీలిస్తే ఏంటంటే అన్నదమ్ముల మధ్య మరి చిన్నపాటి తగాదాలు, మరి చూస్తే చిన్న దారి విషయాలు అట్లాంటివి కూడా ఉన్నాయి. మరి కోర్టులో వేసుకున్నారు. ఈ విషయాల్లో కూడా అవకాశం ఉన్నంత మేరగా పోలీసు వారి సహకారం తీసుకొని కూడా వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తాం. ఏది మంచి ఏది చెడో డిస్కస్ చేస్తాం అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా. ఏదేమైనప్పటికీ రాజీ మార్గమే రాజమార్గం. అన్నిటికీ గొడవలు పట్టడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, కోర్టులకు వెళ్ళడం కూడా సరైన విధానం కాదు. మరి అట్లాంటి వాటిల్లో మేము బేరింగ్ పాయింట్గా ఉండి వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాం. ఏదేమైనా ఈ వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఈరోజే పంపిస్తాం. నెక్స్ట్ వీక్ కల్లా దీని రెజల్యూషన్ ఏంటో పరిష్కార మార్గం